మమతా బెనర్జీ ఢిల్లీలో అయ్యిందయ్యా కూటమి, అదేలేండి ఇండి అలియన్స్ సమావేశానికి వెళ్ళింది. కారు దిగింది, 2 మెట్లెక్కింది. ఈలోపు ఒక నాయకుడు అక్కడికి వచ్చాడు. ఏ మమతా, ఎలా ఉన్నావు అని చెప్పి అన్నాడు. వెంటనే మమత ఫేస్ మాడిపోయింది. ఎంత మాట అన్నావురా నన్ను అని చెప్పి అంది. ఏమన్నాను? మమత ఎలా ఉన్నావు అన్నాను. నీ పేరు మమతానే కదా అన్నాడు. ఒరేయ్, మళ్ళీ ఎంత మాట అన్నావురా నన్ను, అవమానము, ఘోర అవమానము అని చెప్పి అనుకుంటూ ఇంకో మిగతా 2-3 మెట్లు ఎక్కేసి లోపలికి వెళ్ళింది. ఈలోపు ఇంకో నాయకుడు వచ్చాడు అక్కడి నుంచి. ఏ మమతా, రా, సమావేశం ఇక్కడ జరుగుతుంది, ఈ హాల్లో, పైకి వెళ్ళక అక్కడ మెట్లెక్కి రైట్ సైడ్ తిరిగి అటు వెళ్ళిపో అని చెప్పి అన్నాడు. ఒరేయ్, ఏమన్నావురా నువ్వు అని చెప్పి అంది. ఏంది, సమావేశం ఎక్కడ జరుగుతుందో చెప్పాను అన్నాడు. కాదు, అంతకుముందు ఏమన్నావు అంది. మమతా అన్నాను. మమతా బెనర్జీ కదా నీ పేరు? మమతా అన్నాను, తప్పేమన్నాను అన్నాడు. ఏమిటి ఈ అవమానము, హతవిధి అని చెప్పి అనుకుంది. ఆమెకు ఎంత అవమానం జరుగుతోందో మీకు అర్థమవుతుందా? సరే అని మమత మరి కాస్త లోపలికి వెళ్ళగానే అక్కడ ఇంకొక ఆయన వచ్చాడు. ఏం మమతా, అభిషేక్ గారిని కోడిగుడ్లేసి కొట్టారంటగా మీ మేనల్లుండి అని అన్నాడు. ఈమె షాక్. ఈలోపు ఇంకొక ఆమె వచ్చింది. ఏంటి, కోడిగుడ్లేసి కొడితే దెబ్బ తాకిందా, డ్రామా బాగా చేశారంటగా అని చెప్పి మరొకరు వచ్చి, ఏంటి మమతా, పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వెళ్ళిపోతున్నారంటగా, ఏం పరిస్థితి అని చెప్పి కొంతమంది. ఇవన్నీ అండి జాతీయ మీడియాలో కథలుగా కథనాలుగా వచ్చాయి. దాన్ని నేను మీకు సరదాగా మన భాషలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. భయంకరమైన అవమానం అనమాట మమతా బెనర్జీకి. ఎందుకు ఆలోచించండి. ఒక్కడు కూడా అక్కడ దీది అని పిలవటం లేదు. మమతా దీది ఏమీ లేదు. మమతా బెనర్జీ పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. ఇది న్యూఢిల్లీ ఇండి అలియన్స్ సమావేశంలో నిన్న జరిగిన సంఘటనలు. అంతకంటే అవమానం ఇంకా ఏముంటుందో చెప్పండి. నిన్నటి దాకా అన్నా అని చెప్పి పిలిచిన వాళ్ళు ఈరోజు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారంటేనే అర్థం కావట్లేదా ఒక రాజకీయ నాయకుడిని? సేమ్ ఇప్పుడు మమతా పరిస్థితి అది. మీరేమనుకుంటున్నారు? పశ్చిమ బెంగాల్లో మమతా ఓడిపోయింది కాబట్టి పదవి లేని రాజకీయ నాయకుడు, మగతనం లేని మగాడు ఒకే టైపు అని నిన్న మనం మాట్లాడుకున్నామే కిల్లింగ్ వీరప్పన్ సినిమా డైలాగ్తో. అందుకని చెప్పి ఈమెకు పదవి లేదు కాబట్టి ఎవరు ఈమెను గౌరవించట్లేదు అని చెప్పి మీరు అనుకుంటున్నారా? చా కాదు. పదవి లేకపోయినా కనీసం పార్టీ ప్రెసిడెంటు అనే హోదానైనా సరే సవ్యంగా మెయింటైన్ చేస్తే కాస్తలో కాస్త గౌరవమైనా ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్ అన్నాక ఒక పార్టీ గెలుస్తుంది, ఒక పార్టీ ఓడిపోతుందండి. ఓడిపోయినంత మాత్రాన ఆ నాయకుడికి ఇక మిగతా రాజకీయ నాయకులలో వాల్యూ పోతుందని చెప్పి మీరు అనుకోకండి. మిగతా రాజకీయ నాయకులు, ఆ పార్టీలో కార్యకర్తలు, సెకండ్ లెవెల్లో ఉండే లీడర్సు గౌరవించాలి అంటే ఫస్ట్ పార్టీ ప్రెసిడెంట్గా స్ట్రాంగ్ ఉండాలి కదా. అదే సమస్య. మమతా బెనర్జీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతూ ఉన్నారు. చిటకేస్తే ఎగిరి దూకి బీజేపీలో జాయిన్ అవడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. టీఎంసీ కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, సర్పంచులు, ఎంపీలు. కానీ బీజేపీ ఇప్పుడు ఎస్ అని చెప్పి అనట్లేదు డైరెక్ట్గా. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా ఎలక్షన్స్ కావాలి, కౌన్సిలర్ల ఎలక్షన్స్ కావాలి, ఆ కార్పొరేషన్ ఎలక్షన్స్, ఇంకా వెయిట్ చేస్తుంది బీజేపీ. వెంటనే వీళ్ళని తీసుకోదు. కానీ ఈ లోపు ఏం చేయాలి వీళ్ళు? మమతా దగ్గర ఉంటే మమతాకు పడే 4 దెబ్బల్లో వీళ్ళకి కూడా పడతాయి. అందుకని ఏం చేస్తున్నారంటే మమతా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక సైడ్కి వచ్చి 20 మంది లోక్సభ ఎంపీలు, 13 మంది రాజ్యసభ ఎంపీలు ఒక సైడ్కి వచ్చి మాకు లీడర్ మమతా కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలు అయితే 61 మంది ఎమ్మెల్యేలు ఒక సైడ్ వెళ్ళిపోయి మాకు లీడర్ మమతా కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఆమెను ఇండియా అలయన్స్ కూటమిలో ఎవరు గౌరవిస్తారు చెప్పండి? అసలు నీకు ఓట్లు పడలేదు, సరే ఓడిపోయావు, కనీసం నీ పార్టీలో ఉన్న వాళ్ళైనా నిన్ను గౌరవించాలి కదా. నీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వెళ్ళిపోతూ ఉంటే నీలాంటి దాన్ని మేము సంకనెత్తుకుంటే మేము కూడా మునిగిపోతాం కదా అన్న భయం ఇండి కూటమిలో ఉండే వివిధ పార్టీ పెద్దలలో ఉంది. కాకపోతే సోనియా గాంధీ మాత్రం మమతా బెనర్జీని మొత్తానికి కౌగిలించుకొని ఓ ఫోటో అయితే దిగింది. మమతా కళ్ళల్లో ఒక నవ్వు కనిపించింది. ఆహా, నన్ను సోనియా గాంధీ పట్టించుకుంది కదా అని. పోయే కాలం దాపురిస్తే ఇలాంటి వాళ్ళే దగ్గర అవుతారు. కాంగ్రెస్ పార్టీకి పోయే కాలం ఇప్పుడు దాపురించడం ఏంటి? ఎప్పుడో పోయే కాలం వచ్చింది. మళ్ళీ పోయే కాలం దాపురించడానికి మమతా లాంటి వాళ్ళని సంకనెత్తుకొని తిరుగుతారు సోనియా గాంధీ లాంటి వాళ్ళు. ఆ పార్టీ కేజ్రీవాల్ దండం పెట్టేసి మరీ చెప్పాడు, మేము ఇండి కూటమి సమావేశానికి రాము అని. భయం ఏంటంటే కేజ్రీవాల్ గనక అక్కడికి వచ్చి ఈ మమతాతో వీళ్ళందరితో ఫోటోలు దిగితే, సోనియా గాంధీతో వీళ్ళతో, నెక్స్ట్ పంజాబ్ ఎలక్షన్స్ లో ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ఎలా పోటీ చేస్తుంది? పంజాబ్లో బీజేపీ కంటే కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది.
సరే తర్వాత ఈక్వేషన్స్ ఎలా మారిపోతాయి విత్ ఇన్ ఫ్యూ మంత్స్ అనేది తర్వాత మాట్లాడుకుందాం మనం. ఇప్పటి పరిస్థితి చూస్తే ఆ రైతు సంఘాల గొడవలు మొత్తానికి అవన్నీ లేపెట్టి లాస్ట్ 5 ఏళ్లలో పైగా పంజాబ్లో కొంతమంది కే బ్యాచ్లు వీళ్ళందరూ పైకి లేచి కూర్చొని బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తూ మొత్తానికి సరే ఆ పార్టీ వైపు కాంగ్రెస్ వైపు ఉన్నారు. సో నెక్స్ట్ ఆ పార్టీ ఎలక్షన్స్లో ఎవరి మీద పోటీ చేస్తుంది? కాంగ్రెస్ మీద పోటీ చేస్తుంది. కాంగ్రెస్ ఎవరి మీద పోటీ చేస్తుంది? పంజాబ్లో ఆ పార్టీ మీద పోటీ చేస్తుంది. మరి ఒకరి మీద ఒకరు పోటీ చేసుకునే పార్టీలు ఇండియా అలయన్స్ కూటమిలో పక్కపక్కన సీట్లలో కూర్చుంటే జనాలకు స్ట్రాంగ్ గా రాంగ్ మెసేజ్ వెళ్తుంది కదా పంజాబ్లో. ఏంద్రా ఈ రాజకీయ నాయకుల హిపోక్రసీ, అక్కడేమో ఇండియా అలయన్స్ కూటమి అంటారు, ఒకే కూటమిలో ఉన్నామని చెప్పి కౌగిలించుకుంటారు, ఇక్కడ పంజాబ్లో వచ్చి డ్రామాలు చేస్తారా అని చెప్పి జనాలు ఆలోచిస్తారు. బీజేపీ కూడా దాన్ని అడ్వాంటేజ్ గా ఉపయోగించుకుంటుంది. అందుకని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ కూడా రాలేదు. ఇక డిఎంకే స్టాలిన్ ఆయన ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చాడు. మాతో పాటు కలిసి తమిళనాడు ఎలక్షన్స్ లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అంటే మాతో తాళి కట్టించుకున్న కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ అవగానే అంటే పెళ్ళైపోగానే ఒక్క జంపి విజయ్ సంకన ఎక్కి కూర్చుంది, విజయ్తో సంసారం చేయటానికి సిద్ధమయ్యింది. ఇది డిఎంకే పార్టీ నేతలు మాట్లాడుతున్న మాటలు. సో అలాంటి కాంగ్రెస్ పార్టీతో కూటమిలో మేము ఉండే ప్రసక్తే లేదు అని డిఎంకే ఇండి కూటమి అలయన్స్ పెట్టిన సమావేశానికి ఢిల్లీకి వెళ్ళలేదు, అటెండ్ అవ్వలేదు. ఇంకా మమతా బెనర్జీకి చాలా అవమానాలు జరిగాయి. ఒక్కొక్కటి నెమ్మదిగా బయటికి వస్తాయి. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ధన్యవాదాలు.